గత ప్రభుత్వ హయాంలో నిర్మల్ జిల్లాలో జరిగిన భూ కబ్జాలను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎండగట్టారు. నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈరోజు తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, ఆయన అనుచరులు మరియు ఇతర నాయకులు అందరూ కలిసి భారీగా భూ కబ్జాలకు పాల్పడ్డారని, అక్రమ D1 పట్టాలను సృష్టించి వాటితో పలు గ్రామాలలో వేల ఎకరాలు కబ్జా చేశారని తెలిపారు. డీమార్ట్ నిర్మించబడిన స్థలాన్ని సైతం మాజీ మంత్రి అనుచరులు అక్రమంగా అమ్మడం జరిగిందన్నారు. అంతేకాకుండా గాజులపేట శివారులో ఒక వర్గానికి చెందిన వ్యక్తులు దేవాదాయ శాఖకు చెందిన భూమిని కబ్జా చేసి వెంచర్లు చేశారన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి గత ప్రభుత్వం ఏ తోలైతే గత ప్రభుత్వం నడిచిందో అదే తోల ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. తెలంగాణకి వెళ్ళి పోయిన పడ్డట్టున్నది. ఎక్కడ ఇచ్చిన గొంగడు అక్కడే. ఇష్టమన్న హామీలు నెరవేర్చలే. ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టి రైతాంగాన్ని, యువతని, విద్యార్థుల్ని, మహిళల్ని, అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం కళ్ళారా చూస్తున్నాం. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, గత ప్రభుత్వంలో కొన్ని లక్షల ఎకరాల భూమి రాష్ట్ర వ్యాప్తంగా మాయమైన సంగతి మొన్ననే నేను ఆధారంతో సహా హైదరాబాద్లో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నిర్మల్లో ఉన్నటువంటి మంత్రి ఇంద్రకరణ్ హయాంలో కూడా నిర్మల్ ప్రాంతంలో D1 పట్టాల పేరు మీద కొన్ని వేల ఎకరాల భూమి నిర్మాణం అయిపోయింది.